జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మొత్తానికైతే మన దేశ ప్రధాన ప్రతిపక్ష నేతటువంటి 56 ఏళ్ల యువనేత రాహుల్ గాంధీకు ఐఎంఎఫ్ ఒక భారీ షాక్ అయితే ఇచ్చింది. సరే ఎంతకు ఆ స్టోరీ ఏందో ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా, ఓకేనా? ఇక్కడ ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అన్నమాట. దీనిని తెలుగులో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అని చెప్పి కూడా అంటారు. అమెరికా రాజధాని వాషింగ్టన్లో దీని ప్రధాన కార్యాలయం అయితే ఉంటుంది. ఇందులో 190 దేశాలకు సభ్యత్వం ఉన్నది. ఇది ప్రపంచంలో ద్రవ్య సహకారాన్ని ప్రోత్సహించడానికి, అలాగే ఆర్థిక స్థిరత్వాన్ని భద్రపరచడానికి, అంతర్జాతీయ వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి, అలాగే అధిక ఉపాధిని, స్థిరమైనటువంటి ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పేదరికాన్ని తగ్గించడానికి కృషి చేస్తూ ఉంటుంది. ఇది ఈ ఐఎంఎఫ్ సంస్థ. ఈ అంతర్జాతీయ మానిటరీ ఫండ్ మూలంగానే అనేక చిన్న చితక దేశాలు ఆర్థికంగా దివాలా తీయకుండా స్థిరంగా ఉండగలుగుతాయి. అంటే ఈ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఆర్థికంగా కుంగిపోయినటువంటి దేశాలలో ఆర్థిక సంస్కరణలను అమలు చేసి ఆయా దేశాలకు అప్పులిచ్చి ఆ దేశాలను ఆదుకుంటా ఉంటది. అసలు ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ కనీసం ఈ పరిస్థితుల్లోనైనా కూడా ఉండడానికి కారణం ఈ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థే. పాకిస్తాన్ కు ఈ సంస్థ ఇప్పటి వరకు 24 సార్లు అప్పులిచ్చి ఆదుకునేది. చూడండి, అలాంటి దేశానికి కూడా అప్పులు ఇచ్చిందంటే ఇంకేమనాలా? మొన్న ఈ మధ్య కూడా $6 బిలియన్ అప్పులు ఇచ్చి పాకిస్తాన్ ను గట్టినేసింది ఈ ఐఎంఎఫ్ సంస్థ. లేదంటే ఈ ఉగ్రవాద దేశం పాకిస్తాన్ ఎప్పుడో దివాలా తీసినండు. మనకు ఈ దరిద్రం ఎంత మాత్రం కూడా ఉండేది కాదు. సరే, ఇక అసలు విషయానికి వస్తే ఈ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలో ప్రపంచంలోనే కాకలు తీరినటువంటి ఆర్థిక నిపుణులు, అదేవిధంగా మేధావులు, ఫైనాన్షియర్లు పనిచేస్తూ ఉంటారు. నిజానికి ఇదొక ఆలోచన కేంద్రం అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక ఈ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్ గా క్రిస్టలినా జార్జియేవా పనిచేస్తారనమాట. ఈమె ప్రపంచంలోని అత్యున్నతమైనటువంటి 10 మంది ఆర్థికవేత్తల్లో ఒకరు. ఈమె మొన్న మధ్యనే భారత్కు వచ్చింది. భారత్లోని ఆర్థిక పరిస్థితులను, అదేవిధంగా మన దేశ బడ్జెట్ను, మన దేశంలో నిర్వహిస్తున్నటువంటి మౌలిక సదుపాయాలను, మన స్టాక్ మార్కెట్లను, మన దేశ ఎగుమతి దిగుమతులను, అలాగే మన జీడిపి వృద్ధి రేటును, మన దేశంలో ఉన్నటువంటి ఆర్థిక మాన్యాన్ని పరిశీలించింది క్షుణ్ణంగా. ఆ తర్వాత ఈ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ డైరెక్టర్ అయినటువంటి ఈ క్రిస్టలినా జార్జియేవా మాట్లాడతా, నేను భారతదేశాన్ని, భారత ప్రభుత్వానికి కాంగ్రెస్ చెప్పాలనుకుంటున్నా. భారత్ ఇప్పుడు ఒకప్పటి భారత్ కాదు. ఇప్పుడు భారతదేశం ఊహించినంత విధంగా ముందుకెళ్తాంది. ముఖ్యంగా తయారీ రంగంలో భారత్కు వస్తున్నటువంటి పెట్టుబడులు నిజంగా హర్షణీయం. ఇక మౌలిక సదుపాయాల విషయంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం చూపిస్తున్నటువంటి చొరవ, అందుకు కేటాయించినటువంటి నిధులు నిజంగానే అద్భుతమనే చెప్పాలా. భారతదేశం ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పడానికి ఇప్పుడు భారతదేశంలో కల్పించబడుతున్నటువంటి మౌలిక సదుపాయాలను చూస్తే అర్థమవుతుందా? ప్రపంచవ్యాప్తంగా వృద్ధి రేటు నెమ్మదిస్తా ఉన్నప్పటికీ భారత్ మాత్రం స్థిరంగా దూసుకెళ్తుంది. నిజంగా ఇది నమ్మశక్యం కాకుండా ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా వృద్ధి సరళిలో మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా చైనా వృద్ధి క్రమంగా మందగిస్తా ఉంటే భారత్ ఒక కీలక వృద్ధి చోదక శక్తిగా అభివృద్ధి చెందుతుంది. ఐఎంఎఫ్ మాత్రమే కాకుండా ఇతర ప్రముఖ ఆర్థిక సంస్థలు కూడా భారత్ పైన సానుకూల దృక్పథంతో ఉన్నాయి. ప్రపంచ బ్యాంకు 2026 ఆర్థిక సంవత్సరానికి గాను భారత వృద్ధి అంచనాను 6.3% నుంచి 6.5% పెంచింది. ఇదే బాటలో భారతీయ రిజర్వ్ బ్యాంకు అంటే ఆర్బీఐ కూడా 2025-2026 ఆర్థిక సంవత్సరానికి జీడిపి వృద్ధి అంచనాను 6.5% నుంచి 6.8% సవరించింది. జిఎస్టి వంటి నిర్మాణాత్మకమైనటువంటి సంస్కరణలు, బలమైనటువంటి ప్రైవేట్ వినియోగం, స్థిరమైనటువంటి పెట్టుబడుల కారణంగానే ఈ వృద్ధి అయితే సాధ్యమవుతుందంటూ మన భారతదేశాన్ని, మన మోడీ ప్రభుత్వాన్ని ప్రశంసలతో ముంచెత్తింది. భారత్ ఒక ఆదర్శమైనటువంటి ఆర్థిక వ్యవస్థ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. దీంతో ఇప్పుడు ఈ విషయం ఈ 56 ఏళ్ల యువనేత ఎవరా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కదా ఒక ఆయన, రాహుల్ గాంధీ, ఆయన అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ దాని తోక పార్టీలకు ఎంత మాత్రం కూడా రుచించడంలా. దీని గురించి మాట్లాడరు. అభ్యాసాలు ఒప్పుకోరే. మోడీ పాలనలో దేశం సర్వనాశనం అయిపోతుంది, మోడీ సర్వనాశనం చేస్తాడు దేశాన్ని, ఏమే ఎంతసేపటికి మతం పేరు చెప్పి రాజకీయాలు చేస్తాడు మోడీ అని చెప్పి మాట్లాడేది తప్పితే
కనీసం నిజాలను ఒప్పుకునేదానికైనా జీర్ణించుకునేదానికైనా నిజాలను మాట్లాడేదానికైనా వినేదానికైనా వీళ్ళకి ఆ శక్తి సామర్థ్యం వీళ్ళకి ఉన్నాయా? ఎందుకంటే వీళ్ళు డెకాయిట్లీ అయ్యిల్లో దండుపాలెం బ్యాచ్ల్లో వీళ్ళకి ఏడుంటుంది. కనీసం ఇప్పుడు నిజం మాట్లాడాలన్నా నిజాలు గ్రహించాలన్నా నిజాయితీ ఉండాలి. అది లేనప్పుడు ఎట్లా ఒప్పుతుంది? ఇప్పుడు ఆయన డొనాల్డ్ ట్రంప్ ఓఎమ్మ డెడ్ ఎకానమీ భారతదేశం అన్నాడు. దాన్ని పట్టుకొని ఓఎమ్మ డొనాల్డ్ ట్రంప్ ఈ మాట అన్నాడు, భారతదేశం ఎకానమీ పరంగా నాశనం అయిపోతుంది, భారతదేశాన్ని మోడీ నాశనం చేస్తాడని చెప్పి మాట్లాడినాడు. మరి ఇప్పుడు ఈ IMF డైరెక్టర్ ఇట్లా మాట్లాడేది కదా, దీని గురించి స్పందించమని చెప్పి చూద్దాం. స్పందించరు. ఎందుకంటే వీళ్ళు దండుపాలెం బ్యాచ్ కాబట్టి. అర్థమైందా? ఎందుకంటే నిన్నటి దాకా మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ కూలిపోతుందని, భారత్ ఒక డెడ్ ఎకానమీ అని, భారత్ను నరేంద్ర మోడీ సమాధి చేశాడని చెప్పి పిచ్చివాగుడు వాగుతా సునకానందం పొందినారు ఈ దండుపాలెం బ్యాచ్ అంతా కూడా. కానీ ఇప్పుడు IMF మేనేజింగ్ డైరెక్టర్, అదేవిధంగా ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి ఆర్థికవేత్త అయినటువంటి క్రిస్టలినా జార్జియేవా భారత్ను మన మోడీ ప్రభుత్వాన్ని ప్రశంసించడంతో ఇక వీళ్ళకి నోట నుంచి మాట రావడంలే. పైగా ఈ సంవత్సరం చైనా వృద్ధి రేటు 4% కంటే తక్కువగా ఉండగా భారత వృద్ధి రేటు మాత్రం అమాంతంగా పెరుగుతా 6% పైగా చేరుకొని ఉన్నదంట. మొన్న ఈ మధ్య ఈయన ఏడ పార్లమెంట్లో చేరుకొని ఈ రాహుల్ గాంధీ చైనా 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 చెప్పి డాన్స్ వేసాడు కదా, ఆ చైనా వృద్ధి రేటు 4% ఉంటే మన భారత వృద్ధి రేటు 6% పైగా ఉండనున్నది. ఈయన మళ్ళీ చైనీ 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 అని చెప్పి డాన్స్ వేస్తాడు. చైనా ఆ స్థాయిలో బలపడింది, వాళ్ళు ఆర్థికంగా ఎదిగినారు, వాళ్ళ దేశం డెవలప్ అయిందంటే కారణం సరే వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు. మన దేశం ఇంకా ఈ మాదిరి ఉన్నదంటే కారణం 100% ఈ పనికి మాలిన పార్టీ అటువంటి కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాలు, వీళ్ళ చేతగాంతనం, వీళ్ళు చేసినటువంటి అవినీతి చెప్పాలంటే ఇంకా మరెన్నో. అవునా కాదా? దశాబ్దాల పాటు మన దేశాన్ని పరిపాలించినారు. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత చైనాకు స్వాతంత్రం వచ్చింది. అలాంటి దేశం ఆర్థికంగాను అభివృద్ధిలో ఎదిగిపోతే మన దేశం ఇప్పటికీ అభివృద్ధి చెందుతానే ఉన్నది. నరేంద్ర మోడీ గారి పుణ్యం అని చెప్పేసి గత 10 ఏళ్లలో మన దేశంలో డెవలప్మెంట్ అనేది మన కళ్ళారా మనం చూడగలుగుతున్నాం. కానీ కాదు, ఏం చేశారు వీళ్ళు? ఏం చేసినారు అంటాలే, దశాబ్దాల కాలం పాటు ఉన్నారు. ఎవరు? వీళ్ళ మొత్తాత, వీళ్ళ నాయనమ్మ, వీళ్ళ నాయన, వీళ్ళ అమ్మగారు వెనక నుండి నడిపించేటువంటి మన్మోహన్ సింగ్, ఇటోళ్ళు ఎంతమందో మన దేశాన్ని పాలించింది, శాసించింది. ఏం చేశారు? లూటీ చేశారు. పంది కుక్కలు వేసాడు, మేసిపాటు దేశంలో సంపాదన అంతా కూడా కొల్లగొట్టి విదేశాలకు తరలించారు. అది వీళ్ళు చేసింది. అసలు వీళ్ళ మాట్లాడేదని అర్హత ఉండదా? సరే, దీంతో చైనాను బూచిగా చూపించి మోడీ ప్రభుత్వాన్ని అల్లరిపాలు చేద్దాం అనుకుంటున్నటువంటి రాహుల్ గాంధీ ఆశలు అయితే ఆశలు అయిపోయినాయి. చూడండి ఇంకా ఏం జరుగుతుందో. అయ్యా, ప్రజలకు గుజ్జు అనేది లోపల ఉండేది, ఒకరు పని చేయాలా, దాంతో కొంచెం ఆలోచన చేయాలా, నిజాలను గ్రహించాలా, ఏదైనా చెప్తే వినాలా, లేదంటే ఏం చేస్తామో. ఇప్పుడు పచ్చ కామెరలు వచ్చేవాడికి లోకం అంతా పచ్చ కనపడుతుందంట. అర్థమవుతుందా? కానీ ఈ కాంగ్రెస్ వైరస్ ఉంటుంది అనమాట. ఈ కాంగ్రెస్ వైరస్ పట్టింది అనుకో, నువ్వు ఏమి చూసినా కూడా ఏంలే, మోడీ ఏమి చేయనట్టే ఉంటుంది, డెవలప్మెంట్ అనేది అసలు ఏం జరుగుతుంది, మోడీ దేశాన్ని నాశనం చేస్తాడని చెప్పేసి ఈ విధంగా ఏది జాంబీలు మాట్లాడినట్టు మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళకి డెవలప్మెంట్ కనపడదు, వినపడదు, ఏమి లేవు. అంతే. వాళ్ళు చెప్పా కదా, అదొక వైరస్. జాంబీలకు ఎట్లయితే ఒక వైరస్ ఉంటుందో వీళ్ళకు కూడా అది వైరస్ అనమాట, కాంగ్రెస్ వైరస్ అనేది. కాబట్టి వాళ్ళు నిజాలు ఒప్పుకోలేరు, జీర్ణించుకోలేరు. మీరైనా కూడా దేశంలో ఏమి జరుగుతుంది, దేశం ఏ స్థాయిలో డెవలప్ అవుతుంది, అర్థమవుతుందా? ఇవన్నీ కూడా కొంచెం ఆలోచించండి, నలుగురితో షేర్ చేసుకోండి, వీటిని నలుగురికి చెప్పే ప్రయత్నం చేయండి. అప్పుడైనా కూడా మా దేశ ప్రజల్లో కొంత మార్పు అనేది వస్తుంది. ముఖ్యంగా మరి మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ జాతీయవాద భావజాలం అనేది తక్కువగా ఉన్నది. మన జాతీయవాద భావజాలం అనేది పెరగాల. ఎంతోమంది కష్టపడితే తమ ధన మాన ప్రాణాలను త్యాగం చేస్తే ఈరోజు మనం స్వేచ్ఛావాయులు పీల్చుకుంటున్నాం. ఈ స్వతంత్రం అనేది మనకు వచ్చింది. కనీసం ఈరోజు నిద్రలేసిన టాంచి ఎంతసేపటికి స్వార్థం. మగవాళ్ళేమో డబ్బులు వెనకాబట్టి పరిగెత్తిరి, ఆడవాళ్ళేమో ఎంతసేపటికి షార్ట్స్, రీల్స్, ఇంకా ఆ పిచ్చిలో వాళ్ళు ఉన్నారు. రకరకాల ప్రయోగాలు. ఒక ఆమె ఎక్స్పోజింగ్ చేస్తుంది, ఇంకొక ఆమె ఏందేందో మాట్లాడుతుంది. ఇట్లా రకరకాలు. అంటే ఆడవాళ్ళు ఒక దారి, మగవాళ్ళు ఒక దారి, పిల్లవాళ్ళు ఒక దారి, ఈ విధంగా తప్పు దారి పట్టిపోతారు. అర్థమవుతుందా దేశంలో ఉన్నటువంటి జనాభా? కాబట్టి ప్రతి ఒక్కరిలో కూడా దేశం పట్ల భక్తిభావం పెరగాల, బాధ్యత అనేది పెరగాల. దేశం మనకేమిచ్చింది అనేది కాకుండా దేశానికి మనం ఏం చేస్తున్నాం అనేది కూడా ఆలోచన చేయాలి. అట్లయితే ఖచ్చితంగా మన దేశానికి ఎదురుండదు. ప్రపంచంలో మన భారతదేశం ఖచ్చితంగా విశ్వగురువుగా నిలబడుతుంది. అది మనం అందరం కూడా చూస్తాం. దయచేసి అర్థం చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.